వాతావరణ కాలుష్యం, గాలిలో కాలుష్యం వీటి గురించి చర్చించిన ప్రతిసారి చాలామందికి ఢిల్లీ గుర్తొస్తుంది. ఢిల్లీలో చలికాలం వచ్చిందంటే చాలు ఏఐక్యూ ప్రమాణాలు పడిపోతున్నాయి అనే ఆందోళన వినిపిస్తుంది. అదే సమయంలో స్కూళ్ళకి సెలవులు ప్రకటించడం, ప్రభుత్వ కార్యాలయాల్లో చాలామంది సెలవులు పెట్టేయడం, అనేక మంది ఆఫీసులు కూడా వెళ్ళడానికి జంకడం, చాలా ఉదంతాలు మనం చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఢిల్లీ స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా వాతావరణ కాలుష్య సమస్య పెరుగుతుందా అనే ఆందోళన కనిపిస్తుంది. ఇప్పుడు మనం లైవ్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను పరిశీలిస్తే ఎక్కడ ఎలా ఉంది అనేటువంటి పరిస్థితిని గమనిస్తే ఇప్పుడు విజయవాడ చూస్తే 186 ఉంది ఏక్యూఏ. ఇది 186 అంటే 150+ ఉంటే అన్హెల్దీ అన్నట్టు. ఇదే కనుక 200 దాటితే సివియర్ అన్నట్టు, 300 దాటితే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయంగా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజమండ్రి చూస్తే ప్రజెంట్ ఇప్పుడు 216 కనిపిస్తుంది. రాజమండ్రిలో సివియర్ సిచ్యువేషన్ ఉంది అని ఇక్కడ మనకి చెప్తోంది. ఇదే సమయంలో సరిగ్గా ఢిల్లీలో మనం చూస్తే ఢిల్లీలో ఎట్లుంది అనేది మనం ఒక్కసారి పరిశీలిస్తే ఢిల్లీ 221, ఢిల్లీలో 221 ఉంటే రాజమండ్రిలో 222 ఉంది. ఢిల్లీలో రాజమండ్రిలో 216 ఉంది. అంటే ఢిల్లీకి రాజమండ్రికి పెద్ద వైరుధ్యం ఉన్నట్టు కనిపించట్లేదు. అంటే పెద్ద తేడా లేకుండా ఒకే స్థాయిలో వాతావరణ కాలుష్యం కనిపిస్తోంది. ఇక్కడ చూడొచ్చు, ఢిల్లీలో చూస్తే పర్టికులర్ మ్యాటర్స్ ఇది 2.5 అంటే చాలా ప్రమాదకర సంకేతం అన్నట్టు. అనేక రకాల చాలా సూక్ష్మమైనటువంటి కణాలు నేరుగా రక్తంలోకి, శరీరంలోకి ప్రవేశించి హార్ట్ అటాక్, క్యాన్సర్ సహా అనేక రకాల సమస్యలు రావడానికి కారణమవుతుంది. ఢిల్లీలో 144 ఉంటే రాజమండ్రిలో ఇది ఎంత ఉందో ఒక్కసారి మనం పరిశీలిస్తే దాదాపు ఈ వాతావరణ కాలుష్య సమస్య ఎంత ప్రమాదకరంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూస్తే ఢిల్లీలో 144 ఉన్నటువంటి ఆ పర్టికులేట్ మ్యాటర్స్ ఇక్కడ 141 ఉంది. చూడండి ఢిల్లీ స్థాయిలో ఎంత తీవ్రంగా ఉందో సమస్య. రాజమండ్రిలో గాలి, గోదావరి తీరం, ప్రశాంతమైనటువంటి వాతావరణం, గోదావరి అంతా బాగుంటుంది అనుకునేటువంటి చోట గాలి ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందో చూడొచ్చు. పర్టికులేట్ మ్యాటర్ 219 అది కూడా ఉంది PM10లో అయితే. తర్వాత కార్బన్ మోనాక్సైడ్ అయితే 874 ఉంది. చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం అన్నట్టు. ఓజోన్ 8 ppb ఇది కూడా చాలా కలవరపరిచేటువంటి విషయం. ఇంకా ఢిల్లీలో అది 3 ఉంది, ఇక్కడ ఇంకా చాలా 8 చాలా తీవ్రమైనటువంటి. నైట్రోజన్ డయాక్సైడ్ కూడా 15 ppb ఉంది. సల్ఫర్ డయాక్సైడ్ కూడా 6 ppb ఉంది. అన్నీ కూడా గాలిలో ఉండాల్సినటువంటి నాణ్యత ఏమాత్రం కనిపించట్లేదు ఢిల్లీలో. ఇదే సమయంలో వాతావరణ కాలుష్యం, గాలి ప్రమాణాలు పడిపోతున్నాయి. ఏక్యూఐ గురించి చాలా కలవరం కలుగుతుంది, చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇది ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఉదయాన్నే తెల్లవారుజామునైతే ఇది మరింత కలవరపరిచేటువంటి రీతిలో ఉంటుంది. ఢిల్లీలోనే కాదు, రాజమండ్రిలో కూడా. అంటే రాజమండ్రి వాసులు ఎలాంటి గాలి పీలుస్తున్నారో చూడండి. ఇదే సమయంలో మనం విజయవాడలో 186 అరౌండ్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం విశాఖపట్నంలో చూద్దాం. విశాఖపట్నంలో ఎంత ఉంది అన్నది మనం పరిశీలిస్తే ఎంత 193. విజయవాడ కన్నా విశాఖపట్నంలోనే ఇంకా వాతావరణ కాలుష్యంలో ఏక్యూఏ ఎక్కువ ప్రమాదకరంగా కనిపిస్తుంది. విజయవాడ కన్నా వైజాగ్లోనే చూడవచ్చు. ఇది కూడా అన్హెల్తీ. వైజాగ్ కూడా. తిరుపతి చూద్దాం. మనం తిరుపతిలో ఎట్లా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నగరం 167 తిరుపతి. ఇంకా విజయవాడ, వైజాగ్ కన్నా కూడా చాలా హెల్తీ వాతావరణం తిరుపతిలో ఉన్నట్టు. అంటే గాలి నాణ్యత రీత్యా చూస్తే, గాలి నాణ్యత ప్రమాణాల ప్రకారంగా గమనిస్తే తిరుపతిలో 168 ఉంటే, అది విజయవాడలో 189 ఉంటే, వైజాగ్లో 196 ఉంటే, ఏకంగా 216 పైనే రాజమండ్రిలో ఉంది. అంటే రాజమండ్రిలో గాలిలో ప్రమాణాలు ఎంత నాసిరకంగా ఉన్నాయో, ఎంత సివియర్ కండిషన్కి చేరుతున్నాయో అది చాటుతోంది. దాదాపుగా ఢిల్లీ స్థాయిలో రాజమండ్రిలో పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా ఉంటే మరి ఢిల్లీలో వాతావరణ కాలుష్యం గురించి అంత పెద్ద అవగాహన కల్పిస్తూ, అంత పెద్ద చర్చనీయాంశంగా మారుస్తూ, దాని చుట్టూ అనేక జాగ్రత్తలు పాటిస్తూ, జనం ఎయిర్ ప్యూరిఫైయర్ సహా అనేక రకాలు వాడుతున్నటువంటి తరుణంలో మరి రాజమండ్రి గురించి ఎప్పుడైనా వార్తల్లో విన్నామా? ఎప్పుడైనా చర్చనీయాంశంగా మారిందా? జనం జాగ్రత్తలు పాటించాలన్న హెచ్చరికలైనా వచ్చాయా? వాళ్ళు దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఎప్పుడైనా కనిపించిందా?
ఆందోళన కలిగించేటువంటి విషయం. మరి ఎందుకని రాజమండ్రిలో ఇలా గాలిలో నాణ్యతా ప్రమాణాలు నాసిరకంగా ఉన్నాయి అన్నది పరిశీలించాల్సిన విషయం. అధికార యంత్రాంగం దృష్టి పెట్టాల్సిన విషయం. గోదావరి తీరాన రాజమండ్రిలో ఏకైక పెద్ద పరిశ్రమ పేపర్ మిల్ ఉంటుంది. మరి ఎందుకని అంతగా గాలిలో నాణ్యతా ప్రమాణాలు తగ్గిపోతున్నాయి? రాజమండ్రిలో కేవలం పేపర్ మిల్ వల్లే ఇంత ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందా? సివియర్ కండిషన్ కొనసాగుతుందా అని అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. ముఖ్యంగా అధికార యంత్రాంగం తక్షణమే చొరవ తీసుకుని తగిన జాగ్రత్తలతో జనాల్ని అప్రమత్తం చేయాల్సినటువంటి అంశం కూడా.